బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారించనుంది ఢిల్లీ హైకోర్టు. అయితే ఇప్పటికే కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగించిన కోర్టు తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఎగ్జిక్యూటివ్ శివప్రసాద్ ఫోన్లో అందిస్తారు. శివప్రసాద్, చెప్పండి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో విద్య, కవిత లిక్కర్ కేసుకు సంబంధించి సిబిఐ కేసులో హైకోర్టును ఆశ్రయించింది. ఎందుకంటే ఇప్పటికే ఈడీ సంబంధించినటువంటి కేసులో ఆమె బెయిల్ పిటిషన్ తిరస్కరించి 20వ తేదీ వరకు కస్టడీ విధించినటువంటి నేపథ్యంలో సిబిఐ కేసుకు సంబంధించి ఆమె హైకోర్టును అప్రోచ్ అయింది. దానికి సంబంధించినటువంటి వాదనలన్నీ కూడా ఇవాళ జరుగుతాయి. అయితే ఈడీ ఆల్రెడీ ఆ కేసుకు సంబంధించి 20వ తేదీ వరకు కస్టడీ విధించినటువంటి నేపథ్యంలో సిబిఐ కోర్టు కూడా బహుశా అదే రకమైనటువంటి వెర్డిక్ట్ ఇస్తుంది అని చెప్పి భావించవచ్చు. 20వ తేదీ ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తోంది. దీనికి సంబంధించి చాలా భారీగా దాదాపు 2000 పేజీల పై చిలుకున్నటువంటి ఛార్జ్ షీట్ దాఖలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ రోజు దీని మీద తుది నిర్ణయం తీసుకోబోతున్నారు. అందువల్ల బహుశా సిబిఐ కోర్టు కూడా దీనికి సంబంధించి 20వ తేదీ వరకు కస్టడీ విధించే అవకాశమే ఎక్కువగా కనిపిస్తోంది. ఏదేమైనా ఆవిడ హైకోర్టును అయితే సిబిఐ పిటిషన్ కి సంబంధించి, సిబిఐ కేసుకు సంబంధించి అప్రోచ్ అయినారు, పిటిషన్ వేశారు. దాని మీద ఇవాళ విచారణ జరగబోతోంది. నిందితుడున్న కేజ్రీవాల్కు షరతులతో కూడిన బెయిల్ ఎలా ఇచ్చారో అలా కవితకు కూడా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? లేదు, వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే కవిత దీంతో కింగ్పిన్ ప్రధానమైనటువంటి సూత్రధారి, ఈ పాత్రధారి అన్ని కూడా ఆవిడే కాబట్టి దీనికి సంబంధించి అటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. అది కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వెర్డిక్ట్, అది కేజ్రీవాల్ కి సంబంధించి. అది ఒకవేళ ఈమె సుప్రీంకోర్టు అప్రోచ్ అవుతుందా అనేది ఇంకా తెలియదు. అప్రోచ్ అయిన తర్వాత సుప్రీంకోర్టులో దీనికి సంబంధించి ఎట్లాంటి నిర్ణయం తీసుకుంటారు అనేది చూడవలసినటువంటి పరిస్థితి ఉంది. కానీ 20వ తేదీ వరకు మాత్రం బెయిల్ వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు ప్రస్తుతానికి. విద్య, థ్యాంక్ యూ సో మచ్ శివప్రసాద్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. సిబిఐ కేసులో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత పిటిషన్ దాఖలు చేశారు. కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై కాసేపట్లో విచారించనుంది ఢిల్లీ హైకోర్టు. అయితే ఇప్పటికే కవిత జ్యుడిషియల్ కస్టడీని పొడిగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. ఈ నెల 20 వరకు కస్టడీని పొడిగించిన కోర్టు తదుపరి విచారణ అదే రోజుకు వాయిదా వేసింది.